జనవరి 24, 25, 26వ తేదీలో ధనస్సు రాశి వారికి మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. వారు ఎవరో గనక మీకు తెలిస్తే ఎగిరి గంతేస్తారు. కనుక ఈ ధనస్సు రాశి వారి యొక్క శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, వీరి జీవితంలోకి ఎవరు రాబోతున్నారో పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. అలాగే ఈ ధనస్సు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే, ఈ రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు, ఎవరైతే ఏదైనా పని చేయాలని బలవంతం చేసినా ఆ పని చేయరు. అంటే తాను ఇష్టపడితేనే ఆ పని చేస్తారు. ఈ ధనస్సు రాశి వారికి దైవభక్తి మాత్రం ప్రసారమైన మొదలైన విషయాల ముందు ఆసక్తి ఉంటుంది. అంతరాక్షమాక్షికి ఏమి చెయ్యరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము వీటన్నిటిని కూడా పరిగణకు తీసుకుంటూ ఉంటారు. అవకాశం ఉండి సహాయమే చేయాలేదన్నా నిండా భరించవలసి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి కొందరి వల్ల లాభాలు కలుగుతాయి. శత్రువుల వల్ల లాభాలు కలుగుతాయి. మీపై శత్రువులు ఏదైనా పన్నాగం వేస్తే అది మీకు లాభం కలిగిస్తుంది. వారు మీకు చెడు చేసిన చివరికి దానివల్ల మీకు మంచి జరుగుతుంది. నీ వల్ల మీకు మంచి జరుగుతుంది. శత్రువుల వల్ల కలిగే ఇబ్బందులను పెద్దగా పట్టించుకోకుండా ఉంటేనే మంచిది. శత్రువులు తగ్గుతారు. మీపై ఇతరులకు ఉన్న కోపం తగ్గుతుంది. ఇక సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలితాలు కొన్ని కొత్తగా కొలీగ్స్ కానీ పరిచయం అవుతూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయం వల్ల లాభాలు అందుతాయి. ఇక ఈ ధనస్సు రాశి వారు ధన అభివృద్ధిని చూస్తూ ఉంటారు. ధైర్యంగా ముందుకు వెళ్తారు. తలపెట్టిన పనిలో విజయాన్ని సాధిస్తారు. అయితే మీకు ఇదివరకు పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఇక మీకు ఈ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, అంటే నది సముద్ర స్థానాలకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీకు చిన్న పిల్లలు ఉంటే వారితో కలిసి జల ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి. మీరు ఆస్తి విషయంలో, ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ధనస్సు రాశి వారికి ఈ నెల విదేశాలకు వెళ్ళే యోగాలు కూడా ఉన్నాయి. విదేశాలకు మీకు పర్మనెంట్గా ఉండే వీలు కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తి కలిగిస్తాయి. ఇక పూర్తవుతాయి. సమస్యలు తీరుతాయి. వాహనాలను మారుస్తూ ఉంటారు. మిత్రుల సహకారం అయితే లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలైతే నిర్వహిస్తూ ఉంటారు. ఇంట్లో మీ మిత్రుల ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇక తండ్రికి సంబంధించిన బంధువులు కలుసుకుంటారు, లేదా వారేవి మీ ఇంటికి వస్తారు. బంధువుల రాక మీ ఇంటికి కల వస్తుంది. పిల్లల సందడి పెరుగుతుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఇంకా ఈ ధనస్సు రాశి వారు తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు. దేనికి ఎంత ఖర్చు చేయాలో అంతే ఖర్చు చేస్తూ ఉంటారు. డబ్బుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని చాలా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థికంగా కావాల్సినటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మొండి బకాయిలు వసూలు చేసే అవకాశాలు, అప్పులు తీరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. బ్యాంకులో తీసుకున్న లోన్స్ కూడా తీర్చేస్తారు. కనుక ఈ అవసరాలు చేతులు డబ్బులు నిలుస్తాయి. ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు బాగా కలిసి వస్తుంది అంటే, ఈ ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి రావడానికి మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కూడా మన ఛానల్లో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారి జీవితంలో జనవరి 24, 25, 26వ తేదీలో
ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు. అది స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు. ఒక స్త్రీ, ఒక పురుషుడైనా కావచ్చు. మీ యొక్క జీవితంలోకి ఈ ఇద్దరు వ్యక్తులైతే రాబోతున్నారు. చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలు పరిష్కారం, అలాగే ఆ వ్యక్తుల మూలంగా మీకు తగ్గబోతుంది. వారు మీకు ప్రాణమిత్రులు కూడా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇద్దరు ఒకేసారి ఒకే చోట మీ జీవితంలోకి రారండి. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా కానీ వీరు మీ యొక్క జీవితంలోకి వస్తున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం కీలకమైన మలుపు తిరగబోతుంది. అలాగే ఈ మూలంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని జయిస్తారు. అయితే ఈ సందర్భంలో కొంతమంది మనం చూసే ఉంటాం. ఒక వ్యక్తి రాక వారి యొక్క జీవితంలో జీవితాన్ని ఊహించని మలుపు తిప్పే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మీ జీవితంలోకి వచ్చేటువంటి ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ మలుపులు కూడా మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతున్నారు. కెరియర్ పరంగా అవకాశాలు రావచ్చు, లేదా ఉద్యోగపరంగా అవకాశాలు రావచ్చు. వృత్తి వ్యాపారం దగ్గర అంశాలను మీరు మెరుగైన ఫలితాలు పొందబోతారు. ఇక మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. అంటే మీ ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క సహాయం, సహకారాలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. మంచి సలహాలు అందిస్తారు. మీకు ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కరిస్తారు. మంచి సలహాలు అందించడం ద్వారా కానీ, మీకు మద్దతుగా నిలవడం ద్వారా కానీ, లేకపోతే మీకు తెలియకుండానే ఒక జీవితంలోకి అంటే పరీక్షగా మీ యొక్క లైఫ్‌లోకి వచ్చి మీరు తీసుకొని డెసిషన్ విషయంలో కావచ్చు, మీ యొక్క జీవితంలో ఎదుగైన ఫలితాల విషయంలో కావచ్చు, వారి యొక్క ప్రవేశం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోవచ్చు కానీ, వారి వల్లే మీ యొక్క జీవితం ఊహించని మలుపు అనేది తిరగబోతుంది. ఈ విధంగా ఇద్దరు వ్యక్తులు మీ యొక్క రాక ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ధనస్సు రాశి వారికి ఈ 3 రోజులైతే అనుకూలంగా ఉంటుంది. త్రికోణ యోగం వలన విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఇక మీరు చేపట్టిన పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబాల సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. ఇక మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈ ధనస్సు రాశి వారికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే మీ కుటుంబ సభ్యులతో మీరు ఈ 3 రోజులు చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. అలాగే ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మంచి రోజులు అని చెప్పుకోవచ్చు. అంటే మీకు ఇప్పుడు మంచి రోజు అంటే మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ధనస్సు రాశి వారిని విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మీకు మంచి శుభవార్తలైతే మీరు ఇంకా వింటారు. కనుక ఎవరైతే స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో విష్ణుమూర్తిని ఆరాధించడం మొదలుపెట్టండి. అప్పుడు మీకు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. కనుక ఈ ధనస్సు రాశి వారికి ఈ 3 రోజులలో అంటే జనవరి 24, 25, 26వ తేదీలో జరగబోయేది ఇదే. మీరు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని తెలుసుకోండి. మీ జీవితంలో ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీ కీలకమైన మలుపు తిరగబోతుందో అనే పూర్తి అంశాలను కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది. కనుక మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియో అనేది తప్పకుండా చూడండి.